నమస్కారం. నేను చందు. ఊహలు, వాస్తవాలు. ఊహలు ఎలా ఉన్నా నిజ జీవితంలో మనిషి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మిత్రులతో, బంధువులతో సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు. అలాంటి మార్పు కొన్నిసార్లు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు భయంకర వర్తమానాన్ని చేరువ చేస్తుంది. కొన్ని మార్పులను అంగీకరించినా, అంగీకరించకపోయినా వాటి నైజం మారదు. అంగీకరిస్తే ప్రశాంత మనస్కులం కావచ్చు. అంగీకరించకపోతే మనో సంఘర్షణ తప్పదు. మార్పు చేయలేని వాస్తవాన్ని అంగీకరించలేని మానవుడు సామాన్యుడు. మనసు ఎంతో ఎత్తుకు ఎదిగిన వాడికి మార్పు చేయలేని వాస్తవాన్ని అంగీకరించడం పెద్ద కష్టం కాదు. మానసిక పరిణతి వయసుతో వచ్చేది కాదు. వయసు ఉడిగిన వ్యక్తి చిన్న మార్పును సైతం అంగీకరించడానికి భయపడవచ్చు. పరిణతి పొందిన యువకుడు ప్రకృతి నైజాన్ని తెలుసుకొని భయంకర వాస్తవాలను సైతం అంగీకరించవచ్చు. మార్పును స్వాగతించే మనిషి సంఘర్షణకు దూరంగా ప్రశాంత జీవనం గడుపుతాడు. అందుకు భిన్నంగా కష్ట నష్టాలతో కూడిన వాస్తవాన్ని అంగీకరించలేని మానవుడికి మనోక్లేశాలు తప్పవు. సంపద శాశ్వతం కాదు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ఏది ఏమైనా ఏమాత్రం చలించడు జ్ఞాని. మనం ఎందరో బాలమేధావులను చూస్తాం. ఇంకొందరు ఎదుగుతూ జీవికకు అవసరమైన జ్ఞాన సంపత్తిని సాధిస్తారు. మరికొందరు మలి వయస్సులో సైతం అజ్ఞానులుగానే మిగిలి జీవయాత్ర చాలిస్తారు. వసంతం వస్తుంది. చెట్లు చిగిర్చి పూలు ఫలాలను అందిస్తాయి. కొన్ని పుష్పజాతులు దిగంతాలలో సుమ సౌరభాలను గుప్పిస్తాయి. వసంత ప్రకృతిని ఆస్వాదించగల మనిషి ఆనందానికి కొదువ ఉండదు. ఆస్వాదించలేని మనిషికి అనుభూతులతో పనిలేదు. జడంగానే ఉండిపోతాడు. ఋతువులు మారుతూ ఉంటాయి. ప్రకృతి అవసరమైన మార్పులు సంతరించుకుంటూనే ఉంటుంది. మనిషి ప్రకృతిలో భాగమే. అవసరమైన మార్పును అంగీకరిస్తూనే తన ఊహలను నిజం చేసుకునే క్రతువులో మనిషి విజయం సాధించాలి. అతడే విజేత. వయసుతోనూ ప్రారబ్ధంతోనూ రోగాలు ముడిపడి ఉంటాయి. మనిషి సామాజిక ఆర్థిక పరిపుష్టితో వాటికి పనిలేదు. ఆ క్షీణత దేహ నిష్క్రమణ దాకా కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి వాస్తవాన్ని సైతం అంగీకరించినప్పుడు మహాభి నిష్క్రమణం సైతం ఓ పండుగలా జరుగుతుంది అంటారు విజ్ఞులు. అందచందాలు, విద్య, పలుకుబడి, అధికారం, సంపద ఇలా అనేక అంశాలు అహంకారానికి కారణమవుతాయి. అటువంటి వాస్తవాల ఎర నుంచి నిగ్గు తేలిన వాడే విజ్ఞుడు, బలవంతుడు, తన మనో సామ్రాజ్యానికి చక్రవర్తి. ఊహలను వాస్తవాలు చేసుకోవడం అవసరం కూడా. అయితే వాస్తవ ప్రకృతిని అవగతం చేసుకొని నిరంతరం నేను ఉన్నానంటూ తోసుకువచ్చే మార్పును అంగీకరిస్తూ జీవించే మనిషి అజేయుడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతడి ఆనందానికి లోటుండదు అని గోపాలుని రఘుపతి గారు రాసిన అంతర్యామి ఇది. ఊహలు, వాస్తవాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.